ఉందంటే 1:74 నిమిషాల సినిమా. దాని ఒక స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అయ్యి తర్వాత సినిమా తీస్తాడు భయ్య. ప్రతి సీన్ హైలైట్ గా ఉంది. ఈ నాని గారా ఎస్ జే సూర్య అని చెప్పితే రెండు కల్లా ఏది ఇంపార్టెంట్ అని చెప్పినట్టు ఎస్ జే సూర్య అని చెప్పొచ్చు. నిజంగా వన్ మ్యాన్ షో. నిజం చెప్పాలనుకుంటే సినిమా వన్ మ్యాన్ షో. సో ఇటువంటి సినిమాని ఎవరూ మిస్ అవ్వద్దు. నిజంగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్. మీరు రొమాన్స్ లో ఈ ఎక్స్పెక్ట్ చేసి రావద్దు. బంచిక్ సినిమాలు వేరే ఉంటాయి. మీరు ఎవరైనా ఆడియన్స్ చూడాలనుకుంటే ఆ సినిమాలు వేరు, ఆ సినిమా సెపరేట్ గా వెళ్ళండి. కానీ ఈ సినిమాలో ఉన్నంత వరకు సినిమా బేస్ కానీ ఎవ్రీథింగ్ వన్ మ్యాన్ షో ఎవరు ఉందంటే అది ఎస్ జే సూర్య మాత్రమే. సో ఎవరు ఇటువంటి సినిమాని మిస్ అవ్వకండి. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. ఈ సినిమా చూడడానికి శనివారమే కాదు, నాకు దసరా హైయెస్ట్ బడ్జెట్ మూవీ అని నాకు అనిపించింది. మరి మీకు ఈ సినిమాలో అనిపించింది? అయినప్పటికీ మనకి బడ్జెట్ ముఖ్యం కాదు, కంటెంట్ అనేది ముఖ్యం. స్టార్టింగ్ అదే స్లో నేరేషన్ ఇచ్చిన సినిమాలోకి తీసుకెళ్తారు. ఆ సీన్ మాత్రం హైలైట్. అంటే దసరా అంటే ఫుల్ మాస్. అది అందులో దసరా ఫుల్ మాస్ ఉంటది. లవ్ కొంచెం, రొమాన్స్ కొంచెం లవ్ ఉంటది. ఇది ఏంటంటే కొంచెం రొమాన్స్ తక్కువ ఉంటది. సినిమా అంతా యాక్షన్ సీన్ గా ఉంటాయి. ఈక్వల్ అంటే హీరోని మించిపోయాడు ఎస్ జే సూర్య. హైలైట్. సినిమా మొత్తం వన్ మ్యాన్ షో ఎస్ జే సూర్యనే పక్క. సో ఎవరి సినిమాని మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు చూడండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. కామెడీ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, చాలా బాగుంది. నేనైతే యాజ్ ఎ నాని ఫ్యాన్ ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యాను. ఇంకా నాని ఇంకా అంటే కొంచెం ఓల్డ్ మూవీస్ లో సిమిలర్ గానే ఉంది, కానీ చాలా బాగుంది. నాని కట్అవుట్ కానీ అండ్ అలా కమర్షియల్ లో చూడడం మా ఫ్యాన్స్ కి అయితే పిచ్చ హ్యాపీ. సాంగ్స్ ఇప్పుడు లేవు కానీ యూట్యూబ్ లో అయితే ఉన్నాయి కదా. అండ్ ఉన్న సాంగ్స్ కూడా మూవీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా బాగా మంచి ఫ్లో లో వెళ్ళింది మూవీ. ఎస్ జే సూర్య మరి అందరికీ తెలిసిందే ఎంత బాగా పుల్ అప్ చేస్తారు. అండ్ అలానే ఈ మూవీ దీంట్లో కూడా బాగా పుల్ అప్ చేశారు. చాలా బాగుంది. విలన్ గా చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరు కలిసి ఒక స్క్రీన్ లో చూడటమే చాలా హైలైట్ మనకి. అండ్ యాక్షన్స్ కొట్టుకోవడం, వెనకాల బీజిఎం, వాళ్ళు కొన్ని కలర్స్ యూజ్ చేశారు. లైక్ రెడ్ ని బాగా హైలైట్ చేశారు, ఆ కోపాన్ని అదంతా. అండ్ నాకు ఆ డీటెయిలింగ్ బాగా నచ్చింది. ఎస్, డీటెయిలింగ్ చాలా బాగా నచ్చింది. వెనకాల రెడ్ పెట్టి ఆ కోపాన్ని బాగా చూపించారు. అంటే కామ్ అండ్ కంపోజ్ క్యారెక్టర్ కాబట్టి తన క్యారెక్టర్ కి తను ఇంకా బాగా చేసింది. ఆల్ నైస్. అది కూడా నాని మూవీకి ఫస్ట్ టైం. యాక్చువల్లీ ప్రతి ఒక్క మూవీ అని ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు కాబట్టి చాలా సో క్యూట్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఆయన కత్తిపీట సీన్ మాత్రం క్రేజీ. పడుకొని ఒక్కసారి పట్టుకున్నారు. అమ్మ సెంటిమెంట్ తో మాత్రం బాగా కొట్టేశారు మూవీ అయితే. అసలు ఒకరినొకరు డామినేట్ చేసి అలా ఉంది అనమాట. ఒక్క యాక్షన్ సీన్ చూస్తున్నప్పుడు అరుస్తూనే ఉంటే మేము అంతా లాగా. అండ్ బీజిఎం, ఓ మై గాడ్, జేక్ విజయ్, హ్యాట్స్ ఆఫ్ టు యు. అసలు మీ బీజిఎం అసలు సీన్స్ అనుకుతుంటే మాకు గుండెలో ఇలా కొట్టుకుంటుంది అనమాట. లాస్ట్ క్లైమాక్స్ డెఫినెట్లీ. ఏం సినిమా అన్న? శని కాదన్నా, సరిపోదా శనివారం. శుక్రవారం వెళ్ళాల్సిన గురువారం అవుతున్నది. సినిమాకి ఏమైనా మైనస్ ఉన్నదేమో, ప్రీవియస్ కొని చూసారేమో, ముందే వేసేస్తే వీకెండ్స్ వాళ్ళు చిత్రాలు చూస్తారేమో అనుకున్నా. లేదు కరెక్ట్ గా పడాల్సిన టైంకి పడ్డది. ఎందుకంటే కొంతమంది ట్రోలర్స్ కూడా ఉంటారు. శుక్రవారం ఫస్ట్ రోజు సినిమా రిలీజ్ కాగానే ఫస్ట్ స్టార్ట్ అయిపోయిందో లేదో బయటకు వచ్చేస్తారు, రివ్యూలు పెట్టేస్తారు. అది బాగా ఇది బాగా. రే ట్రోలర్స్ చెప్తున్నా, మీరు వచ్చి ఒక్కసారి సినిమా చూడండి, ఎట్లా దించాలో అట్లా దించుతాడు రాడు. మీకు కూడా శుక్రవారం ఫస్ట్ షో పడగానే మీరు ట్రోల్ చేస్తుంటారు కదా, ఆ టైప్ లో మీకు శుక్రవారం రోజే ఫ్యాన్స్ దించారు. ఇక్కడి నుంచి ఇక నాని పరంగా చూసుకుంటే భయ్యా, నాని కెరీర్ లో దసరా తర్వాత అంత మాస్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఏమైనా ఉన్నది, దానికి మించిన పెర్ఫార్మెన్స్ ఉన్నది. వివేక్ ఆత్రేయ ఖచ్చితంగా మంచి వివేకంతో సినిమా తీసిండు. అరే వీడు కొత్తోడా పాతోడా అని కాదు భయ్యా, ఒక 3-4 సినిమాలు తీస్తే 5 సినిమాలు తీస్తే డైరెక్టర్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో ఆ రేంజ్ లో తీసిండు అనమాట. అలాగే బీజిఎం అయితే అదిరిపోయింది భయ్యా. నాకైతే అసలు వండర్ఫుల్ మూవీ. ఒక పెద్ద స్టార్ హీరోకి నెంబర్ 1, నెంబర్ 2 ఉన్న పొజిషన్ లో హీరోకి ఏ టైప్ లో బీజిఎం వస్తుందో ఆ రేంజ్ లో ఇచ్చారు. పాటలు కూడా సిచ్యుయేషన్ సాంగ్స్ ఉంది. హీరో హీరోయిన్ కి రొమాన్స్ లేదంటారు, రొమాన్స్ అవసరం లేదు. వాళ్ళిద్దరు కోఆపరేషన్ చిన్న
చిన్న కాపరేషన్ మస్తు అనిపించేస్తుంది. కొన్ని సన్నివేశాలు మనకి ఈగ సినిమాలో సమంత నాని ఈ టైంలో కొన్ని డైలాగ్స్ పెట్టిన చాలా హ్యాపీగా నవ్వుకుంటాము. విత్ కామెడీ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఎమోషనల్ తో చచ్చిపోతాం భయ్య. ఎక్కడ హార్ట్ అటాక్ వస్తుందో అదే బీపీ వస్తుంది, కుర్చీ పట్టుకొని కూర్చుంటాం అనమాట. కొన్ని సన్నివేశాల్లో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. విలనిజం చెప్పాలంటే వండర్ఫుల్ గా ఉంది. ఎస్జే సూర్య గారికి కెరీర్ లో తెలుగు సినిమాలన్నా తమిళ సినిమాలు అయితే మనం ఎక్కువ చూడలేదు కాబట్టి ఆయన డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకోడు. విలన్ గా రాబోయే తెలుగు సినిమాల్లో ఫస్ట్ పొజిషన్ కి వస్తారు భయ్య. ఇప్పటివరకు మనం ప్రకాష్ రాజ్ గారిని, జగత్ వారి గారిని చూసాం కదా. ఇప్పుడున్న స్థానంలో ఇక్కడ నుంచి విలన్ గా ఎస్జే సూర్య తెలుగులో ఒక వెలుగుతాడు. మిగతా వాళ్ళందరినీ తొక్కిపడేస్తారు కావచ్చు. ఆయన గనక అవకాశాలు ఇస్తే ఎస్జే సూర్య తన విలనిజం ఏందో కరెక్ట్ గా చూపిస్తారు భయ్య. నిజంగా హీరో ఎంత పర్ఫెక్ట్ ఉంటే అంత విలన్ పర్ఫెక్ట్ చూపిస్తారు కదా. ఆ విధంగా విలన్ కూడా చూపించారు. ఈ విలన్ కి ఎంత హై స్కోప్ ఇచ్చారో హీరో ఎరగటానికి. సో హీరోకి విలన్ కి వచ్చే సన్నివేశాలు అయితే ఫేస్ టు ఫేస్ అంటారు కదా, పోటా పోటీ అంటారు కదా, ఆ టైప్ లో ఉందన్నమాట. నిజంగా తగ్గ పోరు తగ్గ బార్ అంటారు కదా. సూపర్ గా అనిపించింది. నిజంగా ఏమి చెడ్డ పేరు పెడతానికి బ్యాగ్ వెళ్ళింది, బోర్ కొడుతుంది, ఇది ఏమి లేదు భయ్య. ప్రతి ఒక్కటి సిచ్యువేషన్, ప్రతి ఒక్క సిచ్యువేషన్ 5/4 ఇస్తారు భయ్య. 4.5 కూడా చేయొచ్చు. అంత అద్భుతంగా ఉంది. వండర్ఫుల్ మూవీ భయ్య. ఎమోషన్స్ తో అయితే చచ్చిపోతారు. ఖతర్నాక్ ఉంది. మదర్ సెంటిమెంట్ కూడా ఉంది. నిజంగా మెయిన్ సినిమాకి మదర్ సెంటిమెంట్. వండర్ఫుల్ మూవీ. ప్రతి ఒక్కరు చూడడానికి కోరుకుంటున్నా. నాకైతే సరిపోలే సినిమా చూస్తే నాకు సరిపోలేదు. సినిమా మళ్ళీ చూడాలనిపిస్తుంది. సరిపోలే శనివారం టైటిల్ పెట్టింది చూసా అన్న, నాకు సరిపోలే సినిమా మాత్రం. ముందుగా జై బజరంగబలి. శనివారం అంటే మనకు ఒక హనుమంతుని పూజ చేస్తాం కాబట్టి అది శనివారం పూట పేరు పెట్టడం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అయితే సరిపోలే శనివారం అంటే నాకు సరిపోలే. నిజంగా పాడే సినిమా అంత బాగుందన్న. సినిమా మాత్రం ఏం చేసినా ఇచ్చి పడేసినా, ఏం ఎలివేషన్స్ అన్న, ఒక్కొక్క అన్న చింపేసిన యాక్టింగ్. సూర్య అన్న యాక్టింగ్ మాత్రం చింపేసి ఏమన్నా ఆయన ఒక డైరెక్షన్ చేసుకుని ఒక విలన్ యాక్టింగ్ చేయడం అనే మామూలు మాట కదన్నా. ఏం చేసిన యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. అంటే ఎక్కడ తగ్గలేడైనా. అంటే హీరోయిన్ కూడా ఏం చేసింది, హీరోయిన్ కూడా ఇచ్చి పడేసింది. అంటే ఆ ఫస్ట్ హాఫ్ అంతా కూసబెట్టేసిండు. లాస్ట్ ఉంటాయనా ఇచ్చి పడేసిన. లాస్ట్ లో ఫైట్స్ ఉంటాయన్నా. మళ్ళీ ప్రభాస్ ఫైట్స్ ఎట్లుంటాయి, ఒక వర్షంలా ఒక మిర్చిలా ఫైట్స్ ఎట్లుంటాయి ప్రభాస్ అన్న ఫైట్స్. నాకు ప్రభాస్ అని చూసిన అనిపించిన ఫైట్స్. అంటే ఏ స్టోరీకి దానికి గొప్ప. ఇప్పుడున్న స్టోరీకి ఇప్పుడు ఇది బాగుందన్న. అంటే అప్పటికి అది అయిపోయింది. ఆగస్ట్ 15 వచ్చిన సక్సెస్ కావచ్చు, కొన్ని ఫ్లాపులు కావచ్చు, అవి బ్లాక్ బస్టర్ కావచ్చు, ఓకే అవి పర్వాలే. ఇప్పుడున్న టైంలో ఈ సినిమా మంచిగా బెస్ట్ మూవీ బాగుంది. అన్ని బాగుండాలి, సినిమా అన్ని సక్సెస్ఫుల్ కావాలి. అదే సస్పెన్స్ కన్నా. పాట లేని సినిమా ఒక డిఫరెంట్ అన్న. అదొక డిఫరెంట్. అరే పాట లేని సినిమా అంటే విచిత్రం అన్న. బీజిఎం అరే ఇచ్చి పడేసిన. నా బీజిఎం మాత్రం దుమ్ములు వేసిపోయిందన్న. ఎక్కడ తగ్గలే. బీజిఎం మాత్రం ఇరుగా తీసి పడేసి నిజంగా పడ నాన్న ఫ్యాన్స్ ఇట్లా కాలర్ ఎగరేసుకుంటాను. నిజంగా చెప్తాను ఇట్లా అయితే సార్ ఇచ్చి పడేస్తాడు. నిజంగా సూపర్ ఉందన్న. ఆల్ ద బెస్ట్ నాన్న. నువ్వు ఒక ప్రొఫెషనల్ డైరెక్టర్ లా, ఒక పురుజన్ డైరెక్షన్ లో పడితే మాత్రం ఇంకా పెద్ద స్టార్ అవుతావు. ఇంకా సినిమాలు తీయాలి. ఆల్ ద బెస్ట్. సూపర్. సినిమా చాలా బాగుంది. మంచి హిట్ మూవీ. ఎందుకంటే ఇప్పుడు వేరే మూవీస్ గిట్ అంత మంచి లేదు కాబట్టి, వేరే మూవీస్ కి ఇప్పుడు దీని కాంపిటీషన్ మూవీ గిట్ ఏది లేదు కాబట్టి ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది. ఏంటంటే వీళ్ళ యాక్టింగ్ వైజ్ చాలా బాగుంది. స్టోరీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మూవీ స్టోరీ కంటే ముందు చెప్పాలంటే మూవీ టైటిల్ ఇట్స్ వాజ్ లైక్ సస్పెన్స్. అందరికి యాంగ్జైటీ పెంచేది. ఇప్పటివరకు ఎప్పుడు ఈ టైప్ ఆఫ్ ఏమంటారు టైటిల్ అనేది ఎప్పుడు చూడలేదు. సరిపోత్ శనివారం అంటేనే అసలు నేను గిట్ అదే అసలు అంటే దానికి మూవీలో ఎలా తీసుకొచ్చింది అనేసి మూవీ చూస్తే కానీ మనకు తెలియదు అనమాట. చాలా బాగుంది. అండ్ మూవీలో చెప్పాలంటే ఇంకా గ్రేట్ ఏంటంటే నాని న్యాచురల్ స్టార్ కదా. ఈ హీరోయిన్ గిట్ట న్యాచురల్ గా అనిపిస్తుంది. ఇందులో న్యాచురల్ స్టార్ కి న్యాచురల్ హీరోయిన్ అన్నట్టు చెప్పుకోవచ్చు. చాలా బాగుంది ఇద్దరు. మెయిన్ హైలైట్స్ అంటే ఫస్ట్ స్టోరీ, సెకండ్ వచ్చి హీరో అండ్ విలన్, థర్డ్ హీరోయిన్, ఫోర్త్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. లేదు అది తప్పది. ఎప్పుడన్నా హీరోనే ఎక్కువ హైలైట్ ఉంటది. బట్ ఏంటంటే అదే ఈక్వలెంట్ ఇచ్చిండు కాబట్టి కొంతమంది ఏంటంటే ఈయన హైలైట్ అయిండు విలన్ అనేసి చెప్తున్నారు. అంతే తప్ప అట్లా ఏం లేదు. మీరు మూవీ చూస్తే యాక్చువల్ కరెక్ట్ థింగ్ తెలుస్తుంది మనకి. ఎవ్రీ మూవీలు అన్ని కావాలంటే కష్టం కదా. కాంబినేషన్ ఇప్పుడు మనం మూవీ ఎక్స్పెక్ట్ చేసేదే కాంబినేషన్. ల్యాగ్ లేదని కాదు, కొంచెం ల్యాగ్ ఉంది. అది గిట్ అలవాటు అయిపోయింది మనకి. ఏం చేస్తాం, హ్యాబిట్ చేసుకోవాల్సి వస్తుంది. కంటిన్యూ 3 hours 2.5 hours అంటే ఏ మూవీ అయినా మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా అంత స్ట్రాంగ్ గా మూవీ లైన్ అట్లా రాయడం. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో కమెడియన్స్ లేరు. బట్ సూర్యతోనే విలన్ తోనే చిన్న కామెడీ డైలాగ్స్ ఇచ్చాడు అనమాట. అది చాలా బాగుంది. ఎట్లా అంటే పంచ్ డైలాగ్స్ టైప్ చాలా బాగుంది. 5 out of 4. వెల్కమ్.